మొదటిగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే గ్రూపులో చేరి వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాక్య పరిచర్య కొరకు ప్రార్థించిన సహోదరులకు కూడా నా కృతజ్ఞతలు, అలాగే వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన కొద్ది దినములుగా సంఘములో మనము బాధ్యత కలిగి ఉండాలని, ఆ బాధ్యత యొక్క పని సువార్తీకరణ, అలాగే పరిశుద్ధుల కొరకైన పరిచర్య, ఇదంతా కూడా సంఘం నిర్వహించాలి అని మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా దేవుని పని జరుగుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు, సంఘ నిర్వహణ జరుగుటకు, ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనదని, అవసరమైనదని మనం తెలుసుకున్నాం. ఆ ఆర్థిక వ్యవస్థను సంఘంలో దేవుడు ఎందుకు ఏర్పరిచాడు అనే సంగతులు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అందులో భాగంగా క్రొత్త నిబంధనలో సంఘము కానుకలు ఇచ్చిన విధానాన్ని గూర్చి మనము ధ్యానిస్తున్నాం. అందులో కానుకల యొక్క అవసరత ఏంటో మనము ధ్యానిస్తున్నాం. కానుకల అవసరతలో ఒకటి పరిశుద్ధుల కొరకు, వారి అవసరతల కొరకు. 2 పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందుటకు. 3 తోటి క్రైస్తవులకు సహాయపడుటకు. 4 సువార్తికుని అవసరత కొరకు అని మనం చెప్పుకున్నాం. కనుక సువార్తికుని యొక్క అవసరత అనేది పాత నిబంధనలో యాజకుల అవసరతలను తీర్చుటకు దశమ భాగము అనే నియమాన్ని అక్కడ పెట్టాడు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దశమ భాగము ఎన్ని విధాలుగా ఇవ్వబడిందో మనము అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం. అంటే నేను పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇంక్లూడ్ అయ్యింది, దాగి ఉంది, దాచబడి ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని పదే పదే చెప్తూ ఉంటాను. మీరు చూడండి, దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవా యొక్క ధనాగారానికి చేరాలి అని మీకు చెప్పాను. అలాగే దశమ భాగము యాజకుల జీతము అని చెప్పాను. అలాగే దశమ భాగము లేవీయులకు, పరదేశులకు, దిక్కులేని వారికి, విధవరాండ్రకు ఇవ్వాలి అని చెప్పాను. అంటే 3 విషయాలు అందులో ఉన్నాయి. ఒకటి దేవునికి, 2 అంటే దేవునికి అంటే దైవికమైన పరిచర్య జరిగించబడటానికి, దేవాలయంలో ఆర్థికపరమైన సమస్య తలెత్తకుండా ఉండడానికి అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మరి ఆహ్, స్థానిక సంఘంలోకొచ్చేసరికి, అంటే క్రొత్త నిబంధన సంఘంలోకొచ్చేసరికి పరిశుద్ధుల కొరకైన పరిచర్య అన్నాడు. అలాగే పాత నిబంధనలో లేవీయులకు, యాజకుల జీతం రెండోదిగా అని చెప్పుకున్నాం. ఇప్పుడు సువార్తికుని యొక్క జీతము, పౌలు గారు దానిని జీతము అని మాట్లాడారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై. కనుక జీతము అనగా ఆహ్, ప్రతిఫలము అని మనం అర్థం చేసుకోవాలి. జీతం అనగానే ఈ మనము మొదటి తారీఖు రాగానే నా జీతం వచ్చింది అని. అది కూడా దాని యొక్క మాటకి అర్థం ఏంటంటే ప్రతిఫలము. చేసిన పనికి ఆహ్, పొందే ప్రతిఫలం. అలాగే దేవుని మందిరంలో యాజకత్వం చేసే యాజకులకు జీతము, ప్రతిఫలము. అలాగే క్రొత్త నిబంధన సంఘములో సువార్తికుడు స్థానిక సంఘం కొరకు చేసిన ఆ యొక్క పరిచర్యకు అది ప్రతిఫలము. అలాగే ఇక్కడ దశమ భాగం లేవీయులకు, పరదేశులకు, దిక్కులేని వారికి ఇవ్వాలని చెప్పాను. అలాగే ఇక్కడ తోటి క్రైస్తవులకు సహాయపడు. తోటి క్రైస్తవులు అంటే
ఇక ఎక్కడ ఎలాంటి అవసరతలున్నా సరే, కొన్నిసార్లు మన ప్రక్కనే ఉన్న సంఘ సంఘముల నుండి వారు ఏదో ఓ బిల్డింగ్ నిర్మించుకుంటూనో, మీటింగులు పెట్టుకుంటున్నో, వారికి సరిపోక అంటే వారి దగ్గరున్న ధనం సరిపోక మన దగ్గరకు సహాయార్థమై వస్తూ ఉంటారు. కనుక తోటి క్రైస్తవులకు అలాగే ఇంకా ఎవరైనా ఆహ్, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు, ఇంకా అనేక కార్యక్రమాలు వీటన్నిటి విషయంలో కూడా తోటి క్రైస్తవులకు సహాయం చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే ఐదో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఐదో విషయం ఏమిటంటే, దేవుని మనం ప్రేమించుటలో ఎంతగా ప్రేమిస్తున్నాము అనే ఒక పరీక్ష అనేది దేవుడు ఈ కానుకలు అనే దాంట్లో పెట్టాడు. ప్రేమ పరీక్ష అని చెప్పొచ్చు దీన్ని. ప్రేమ పరీక్షలో గెలుపొందుటకు పాత నిబంధన కాలం నుండి కూడా దేవుడు తనను ప్రేమించే వారికి అప్పుడప్పుడు కూడా ఆ ప్రేమ ఎంత యథార్థమైనదో తెలుసుకొనుటకు ఇవ్వండి అనే పరీక్ష పెట్టాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మొట్టమొదటిగా ఆదికాండము మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 2, 12 వచనాలు మనం చదువుకుందాం. ఈ రెండో వచనంలో అప్పుడాయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అంటాడు. అంటే నువ్వెవరిని ప్రేమిస్తున్నావంటే ఇస్సాకును ప్రేమిస్తున్నావు అని దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు. ఆ తర్వాత 12 వచనానికి మనం వచ్చినట్లయితే, 12 వచనంలో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమియు చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నాను. ఫైనల్‌గా లాస్ట్ మాట ఏముంటదంటే, నీవు దేవునికి భయపడువాడవని. అంటే ఈ భయం అంటే దేవుడేదో చేసేస్తాడని కాదు. అది భక్తితో కూడిన, ప్రేమతో కూడిన, గౌరవంతో కూడిన భయం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, దేవుడు డిసైడ్ చేశాడు. అబ్రహామా! నీవు నీ కుమారుని ప్రేమిస్తున్నావు అని. కానీ అబ్రహాము యొక్క హృదయంలో దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆహ్, అంటే అబ్రహాము కలిగున్న ఆలోచన విధానం ఏంటంటే, అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అది వాస్తవమే కానీ, ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే, దేవుని కంటే తక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని మాత్రమే అతడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని ప్రేమించాడు కనుకనే అబ్రహాము తన కుమారుణ్ణి ఏమాత్రం కూడా సందేహించకుండా నిష్పక్షపాతంగా, నిస్సందేహంగా ఆయన బలివ్వడానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, ఒకవేళ తన కుమారుని మాత్రమే ప్రేమించినట్లయితే, లేక కుమారుని తర్వాతే దేవుడు అయ్యున్నట్లయితే, కుమారుని మొదట ప్రేమించి, లేక తన ప్రేమలో మొదటి ఆహ్, స్థానాన్ని తన కుమారునికిచ్చి, తరువాత స్థానాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, తన కుమారుణ్ణి బలి ఇచ్చేవాడు కాదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కానీ ఇక్కడ అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి ప్రేమించాడు. కానీ అంతకంటే ఎక్కువగా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. కనుక ఈ ఈ ప్రేమ పరీక్షలో అబ్రహామా లేక ఇస్సాకా అని అనుకుంటే, అబ్రహాము దేవుడా లేక ఇస్సాకా అనుకుంటే, అబ్రహాము ఎవరిని ప్రేమించాడు అంటే దేవునే ప్రేమించాడు. జాగ్రత్తగా గ్రహించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఈ మాట కనపడుతుంది. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే అంటాడు.
అంటే పూర్ణ హృదయం అంటే అన్నీ పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనస్సు అని చెప్పి కిందకొచ్చేసరికి ఏమంటాడు? నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ మనము ఈ మాటలు ఆలోచించినట్లయితే ముగ్గురు సువార్తికులు ఈ ప్రేమను గూర్చి రాశారు. మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు సువార్తికులు కూడా ఈ ఆజ్ఞను ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ప్రధానమైన ఆజ్ఞను వారు స్పష్టంగా తన సువార్తలలో రాశారు. అంటే దేవుని ప్రేమించాలి అనే ఒక నియమాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు. ఇది మనం గ్రహించాలి. దేవుని ప్రేమించే దానికంటే ఎవరైతే ఎక్కువగా ఇంకొక దాన్ని ప్రేమిస్తారో ఆ ఆ యొక్క ప్రేమ అనేది దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంటది. మనకు తెలుసు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ సంఘంలో ఉన్న అనేకులు స్థిర చరాస్తులు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెడుతూ ఉన్నప్పుడు అననీయ సప్పీరాలు కూడా అమ్మారు. కానీ అమ్మిన తర్వాత దాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారంటే వారు ఆ ధనం కంటే ఎక్కువగా, ఆ దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించారు. సంఘం కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించారు. ఆ పరిచర్య కంటే ఎక్కువగా వారు ధనాన్ని ప్రేమించారు. అందుకే వారి హృదయంలో ధనమే మొదటి స్థానంలో ఉండిపోయింది. కనుక దేవుడిని రెండవ స్థానానికి త్రోసివేశారు. ఎవరైతే వారి జీవితాల్లో దేవుణ్ణి తదుపరి స్థానానికి త్రోసివేస్తారో వారు ఈ లోకంలో దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చలేరు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇచ్చుట అనేది ఒక పరీక్ష లాంటిది. చాలా సార్లు వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేయండి. మీరు ఈ ఇచ్చుట అనే దగ్గరకొచ్చినప్పుడు స్థానిక సువార్థికుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నప్పుడు, లేక మీ యొక్క స్థానిక సంఘంలో ఏదైనా ఒక ఆర్థికపరమైన అవసరత అది చర్చ్ బిల్డింగ్ నిర్మాణానికి కానీ, లేక స్థలాన్ని కొనడానికి గానీ, లేక ఇంకా మీటింగ్‌లు ఏర్పాటు చేయడానికి గానీ, లేక చర్చిలో ఏదో ఒక పని ఉంది. దాని కొరకు మనకు డబ్బులు కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు, మీరు ఇ ఇచ్చే దగ్గర బహుశా సంఘర్షణకు లోనై ఉంటారు. ఎందుకంటే మీ ముందు కొన్ని అవసరతలు ఉండుంటాయి. మీ ముందున్న అవసరాలు ప్లస్ దేవుని యొక్క పరిచర్య యొక్క అవసరత. ఈ రెండిట్లో దేనికి నేను నా ధనాన్ని బహుశా ప్రేమ పరీక్షలో శోధించబడి ఉండొచ్చు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ప్రియమైన వారలారా దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు నిన్ను ఇమ్మని అడుగుతూ ఉన్నప్పుడు అబ్రహాము వలె పరిశోధిస్తున్నాడు అన్న సంగతి గ్రహించాలి. అందులో ఈ పరిశోధన ప్రేమకు సంబంధించిన పరిశోధన. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను అంటాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఇచ్చుటను గురించి రాయబడిన అధ్యాయం. అందులో ఇక్కడ నేను ఆజ్ఞాపూర్వకంగా ఇది నా ఆజ్ఞ మీరు ఇవ్వాల్సిందే ఇది ఆజ్ఞ అని చెప్పడం లేదు అంటున్నాడు పౌలు గారు. అందులో ఏమంటున్నాడంటే ఇతరుల జాగ్రత్తలు మీకు చూపుట చేత అంటే ఇతరులు ఏ విధంగా అంటే ఈ అధ్యాయం దగ్గర నుండి మాసిదోనియా ప్రాంతంలో సంఘాలు ఎలా ఇచ్చారో అది మొదటి 2, 3 వచనాల్లో చెప్పుకుంటూ వస్తూ వారెంత జాగ్రత్తగా ఉన్నారో మీకు తెలియజేస్తున్నాను. రెండవది మీ ప్రేమ ఎంత యథార్థమైనదో ఇప్పుడు తేలుతుంది. ఇప్పుడు నిరూపితమవుతుంది. పరీక్షింపవలనని చెప్పుచున్నాను అని ఆయన కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా మనము ఒక విషయాన్ని గమనించాలి. మనము దేవునికి ఇవ్వలేని వారమైతే దేవుని యొద్ద నుండి పొందలేని వారమై ఉంటాం. అంటే దేవునికి ఇచ్చే విషయంలో
మనము ఒకవేళ ఆ అర్హత లేకపోతే దాన్ని పొందే అర్హత కూడా మనకు లేదు. చాలామంది దేవుని యొద్ద నుండి పొందటానికి మాత్రమే ఆశిస్తారు గానీ, దేవునికి ఇవ్వడానికి ఆశించరు. ఇది చాలా ఆహ్, భయంకరమైన విషయం. బాధాకరమైన విషయం. మనము పాత నిబంధనలో మరొక సాదృశ్యాన్ని లేక దృష్టాంతాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయము మనం చదువుకుందాం. మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో మనకు ఒక చిన్న సంఘటన కనపడుతుంది. 10వ వచనం నుండి చదువుకుందాం. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్నపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినెను. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అన్నారు. ఆ తర్వాత అంటున్నాడు ఏలీయా, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడు ఆమెను, ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఇక్కడ యు ఏలీయా మరి ఇశ్రాయేల్ దేశం నుండి సారెపతు ఊరికి వచ్చాడు. దేవుడే చెప్పాడు. ఆయన 3:30 సంవత్సరముల కాలంలో ఆహ్, వర్షం లేకుండా ఉన్నప్పుడు, కరువొచ్చినప్పుడు ఏలియాను దేవుడు చెప్పాడు, "నీవెళ్లి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. అక్కడ నిన్ను పోషించుటకు కాకోలములకు ఆజ్ఞాపించితిని" అని చెప్పాడు. అప్పుడు ఏలియా ఆశ్చర్యపడలేదు. కాకులు నన్ను పోషించటం ఏమిటి అని. సరే, ఆయన వెళ్ళిపోయాడు దేవుని మాట నమ్మి. ఉదయం, సాయంత్రం ప్రతిరోజు రొట్టె, మాంసము. ప్రతిరోజు రొట్టె, మాంసం కాకులు తీసుకొస్తున్నాయి. ఏలీయా తిన్నాడు. ఇంతలో వాగు నీరు ఎండిపోయింది. వాగు నీరు ఎండిపోయిన తర్వాత, "నువ్వు సారెపతుకు వెళ్ళు. అక్కడ నిన్ను పోషించటానికి ఒక విధవరాలిని నియమించాను" అని చెప్పాడు. సరే, ఏలీయా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె పుల్లలు ఏరుకుంటూ ఉంది. ఆమెను మంచినీళ్ళు అడిగాడు. ఆమె తేబోచుండగా, "కాదు, కాదు, నాకొక చిన్న అప్పం ఒకటి, చిన్న రొట్టె ముక్క ఒకటి" అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్తూ ఉంది, "అయ్యా, లాస్ట్ పిండి, పట్టెడు పిండి, బుడ్డిలో నూనె, కొంచెం నూనె. ఇది మా జీవితంలో ఆఖరి భోజనం. ఈ ఆఖరి భోజనంతో మేము బహుశా తర్వాత తినటానికి లేక ఆకలితో చచ్చిపోవచ్చు. కాబట్టి అందులో ఆ రొట్టెలు చేసి నేను నా బిడ్డ తినాలను. ఇంతలోకే నువ్వొచ్చి అడిగావు" అని చెప్తా ఉంది. ఇప్పుడు ఆమె ఇద్దరి మధ్య ఆగిపోయింది. ఒకటి, ఏలీయా అడుగుతున్నాడు. రెండవది, తన కన్నబిడ్డ, పసిబిడ్డ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈమె వెళ్లి ఆ యొక్క రొట్టెలు కాల్చి వారికి పెట్టాలి. అంటే తన బిడ్డకు పెట్టాలి అనే పని మీదొచ్చింది. ఇప్పుడు ఏలియా అడుగుతున్నాడు. ఏలియా మొదట అన్నాడు. మొదట నాకొక చిన్న అప్పము చేసి అన్నాడు. మీరు తిన్న తర్వాతో, నీ బిడ్డ తిన్న తర్వాతో కాదు. నాకు మొదట పెట్టాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రియమైన వారలారా, ఇది మనము చదవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ ఎంతో భావోద్వేగానికి సంబంధించిన సంఘటనలోనికి మనం వెళ్లి చూస్తే, ఆ విధవరాలి స్థానంలో ఒకవేళ మనం ఉంటే, మనం ఎటువైపు మొగ్గు చూపుతామో ఆలోచించండి. మనం ఎలా స్పందిస్తామో ఆలోచించండి. ఒక పరదేశీ వ్యక్తి వచ్చి తన బిడ్డకు పెట్టవలసిన రొట్టెను తాను అడుగుతూ ఉన్నాడు. పైగా అక్కడొక విషయాన్ని చెప్పాడు. "నువ్వు ఇలాగ చేసినట్లయితే భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు" అంటే
వర్షం కురిపించి పంట పండి, ఆ పంట నీ ఇంటికి వచ్చేంత వరకు కూడా నీ ఈ తొట్టిలో పిండి అయిపోదు. అది వస్తూనే ఉంటుంది అని జెప్పాడు. కనుక ఏం చేయాలిప్పుడు? ఈ ప్రవక్త మాట నమ్మాలా? లేక తన బిడ్డ ఆకలి తీర్చాలా? ఇక్కడ ఒక ప్రేమ పరీక్ష. ఈ ప్రేమ పరీక్షలో ఆమె ఇక్కడ ఒక మాట నమ్మింది. ఏమిటంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంటే దేవుడు సెలవిచ్చిన మాట ఆమె నమ్మింది. అంటే యెహోవాను నమ్మింది. ఆయన వాగ్దానాన్ని నమ్మింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు మనము మన దేవుడు పోషించువాడు, సంరక్షించువాడు. మన అవసరతలు తీర్చువాడు. ఇక్కడ ఈ స్త్రీకి ఒక అవసరత ఉంది. తన బిడ్డ తన 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 ఆకలి, తన బిడ్డ ఆకలి తీర్చబడాలి. అది ఆమె అవసరత. ప్రాణ సంబంధమైన అవసరత. కానీ ఇంకొక అవసరత ఆమె ముందు నిలుచుంది. అది ఏలీయా యొక్క ఆకలి. తన బిడ్డ ఆకలా? లేక ఏలీయా ఆకలా? ఇందులో ఏది గ్రహించాలి. అయితే అందులో ఆహ్, ఆహ్, ఆ యొక్క ఏలియాకు పెట్టడంతోనే అది అయిపోదని, మరలా తొట్టె నిండుతుంది అనే దేవుని వాగ్దానం ఆమె నమ్మింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మన దేవుడు పోషించేవాడు, సంరక్షించేవాడు. ఆయన వాగ్దానాలు మనకున్నవి అన్నప్పుడు ఈరోజు స్వార్థంతో మనం ఆలోచించకుండా నిస్వార్థముగా దేవుని పని కొరకు ముందుకొస్తాం. దేవుని పరిచర్య కొరకు ముందుకొస్తాం. చాలా దుఃఖకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవులు వారు వారి యొక్క విశ్వాసులు వారి యొక్క గృహాలు నిర్మిస్తూ ఉంటారు. అంటే ఒక 20 మంది, 30 మంది ఉంటే లేక 50 మంది అలా ఉంటే అయి ఎంతమందైనా ఉండని ఆ సంఘంలో వారందరూ వారి గృహ నిర్మాణాల కోసము వారు లోన్ తెస్తారు, అప్పు చేస్తారు, ఇంకా ఏదైనా చేస్తారు. ఏదైనా తాకట్టు పెడతారు. మొత్తానికి ఎంతో కష్టపడి మంచి ఇంటిని కట్టుకుంటారు. ఎవరికి వాళ్ళే కట్టుకుంటారు. కానీ ఒక స్థానిక సంఘంలో ఒక చర్చ్ బిల్డింగ్ కట్టాలి అంటే అందరూ కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. అంటే ఒక వ్యక్తి ఒక ఇంటిని సొంతంగా కట్టుకున్నప్పుడు 10 మంది కలిసి ఒక బిల్డింగ్‌ని కట్టలేరా? ఒక చిన్న ఆహ్, మందిరాన్ని నిర్మించుకోలేరా? ఎందుకు అలా నిర్మించలేకపోతున్నాం? ఇతరుల సహాయం కొరకు ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి నేను నాకు తెలుసు మా ప్రాంతంలో ఒక చర్చి బిల్డింగు 5 సంవత్సరాలు కట్టారు. ఆహ్, ఐ 5 సంవత్సరాలు కాదండి. ఒక 3 అంటే 12 సంవత్సరాల దాకా కట్టారు. అంటే వారు ఎలా కట్టారంటే, మొదటిసారి ఎలక్షన్ అప్పుడు ఓట్లడగటానికి ఆ ప్రాంత ఎమ్మెల్యే వెళ్తే, మా చర్చికి మీరు సహాయం చేయండి అన్నప్పుడు, ఆయన ఫౌండేషన్ వరకు నేనే ఇచ్చేస్తాను ఎంతైతే అంత అన్నాడు. అలాగే వాళ్ళంతా ఓట్లేసి ఆ ఫౌండేషన్ ఏయించుకున్నారు. ఆగిపోయింది. మరలా నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా మరలా ఇంకొక రాజకీయ నాయకుడొచ్చాడు. పలానాయన మరి ఈ ఫౌండేషన్ ఏయించాడు. మీరేం జేస్తారు అంటే, ఆయన దీనికి కావాల్సిన ఇటుక మొత్తం ఇటుక, అలాగే ఎన్ని సిమెంట్ కట్టలు పడతాయో నేనిస్తాను అన్నాడు. దాంతో గోడలు అయిపోయాయి. మళ్ళీ ఇంకొక ఎలక్షన్‌కి ఎదురు చూశారు. మరలా ఇంకొక ఎలక్షన్ వచ్చిన తర్వాత, మరలా ఇంకొక రాజకీయ నాయకుడొచ్చాడు. స్లాబ్ ఆగిపోయిందండి. అంటే ఆయన సరే ఈ స్లాబ్ ఎంతైతే అంత నేనేస్తాను. నాకు ఓట్లేయండి అని. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన చెప్తున్నా నేను. అలాగా ఒక రాజకీయ నాయకుని యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆ బిల్డింగ్ కట్టబడింది. అది ఎంత దారుణం మనం జాగ్రత్తగా గ్రహించాలి. నేను మీకు తెలియజేశాను. మొట్టమొదటిగా దేవుడు నాకు అర్పణలు తీసుకొని రండి అని దేవుడు అడిగాడు. నిర్గమకాండం 25 అధ్యాయం 1 వచనం నుండి. ఎందుకు అడిగాడాయన? నేను వారి మధ్య నివసించినట్టు నా కొరకు వారు మందిరమును, పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అంటాడు. పరిశుద్ధ స్థల నిర్మాణము కొరకు దేవుడు అడిగాడు. వారందరూ కూడా విరివిగా తెచ్చిచ్చారు. అందులో ఒక కండిషన్ పెట్టాడాయన. మనఃపూర్వకముగా ఇచ్చువాని యొద్ద మాత్రమే మీరు తీసుకోండి అన్నాడు. అంటే నాకు తెలుసు నేను మనసు చూస్తాను. వీడు సణుక్కుంటా ఇస్తున్నాడా? గొణుక్కుంటా ఇస్తున్నాడా? బలవంతంగా ఇస్తున్నాడా? లేక నా మీద భయంతో ఇస్తున్నాడా? లేక నా మీద ప్రేమతో ఆహ్, హృదయంలో నుండి తీసుకొచ్చి ఇస్తున్నాడా? అని నేను చూస్తాను. కాబట్టి కండిషన్ పెట్టాడు. ఇవ్వవలసిన మెటీరియల్ అడిగాడు. అందులో కండిషన్ ఏంటంటే,
మనఃపూర్వకంగా అనేది. ఈరోజు మనం దేవునికి ఇచ్చే విషయంలో ఇదొక ప్రేమ పరీక్ష. నీ బిడ్డల అవసరాలు నీ ముందుండొచ్చు. నీ అవసరాలు ముందుండొచ్చు. నీ ఈఎంఐలు ముందుండొచ్చు. నీ యొక్క ఆహ్, గృహానికి సంబంధించిన అవసరతలు ముందుండొచ్చు. ఎన్నో ఉంటాయి. కానీ నీ నీ నీకు మరొక వైపు దేవుని పరిచర్య కొరకైన అవసరత నీ ముందుంటుంది. ఇందులో నువ్వు దేనికి మొగ్గు చూపుతావు అనేదే పరీక్ష. కనుక ఇక్కడ ప్రేమ పరీక్షలో గెలుపొందుటకు దేవుడు ఈ యొక్క నియమాన్ని పెట్టాడు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక. ఎంత భయంకరమైన మాట. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. పత్రిక యొక్క ముగింపులో పౌలు గారు అనేకులకు వందన సమర్పణ చేశాడు. పేరు పేరున వందనాలు తెలియజేశాడు. అలా వందనాలు తెలియచేస్తూ చివరికొచ్చేసరికి ఆయన ఏమన్నాడు అంటే, ఎందుకు సడెన్‌గా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు మనం ఆలోచించాలి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. 16వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన దేన్ని గూర్చి ప్రారంభించాడు ఈ 16వ అధ్యాయం అంటే, పరిశుద్ధుల కొరకైన చందా అని ప్రారంభించాడు. ఆ పరిశుద్ధుల కొరకైన చందాను గూర్చి ఆయన ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఇది ఒక పరీక్ష. ఇది మనము ప్రభువును ప్రేమించాలి. ఎంతలా మనం ప్రభువును ప్రేమించాలంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా మనం ప్రభువుని ప్రేమింపవలెనని ఆజ్ఞ పొంది ఉన్నాం. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును అని ప్రభువు తెలియచేశారు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ మాటలు ఆలోచించినట్లయితే, ప్రభువుని ప్రేమించేవారు ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొంటారు. కనుక ఇది మనం గ్రహించాలి. తరువాత మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు మనం కానుకల అవసరత గురించి చెప్పుకున్నాము. రెండో పాయింట్ ఏంటంటే, మనము కానుకలను ఎలా ఇవ్వాలి? ఇది చాలా మందికి తెలీదు. చాలామంది అంటే నా చిన్నప్పటి నుండి నేను చూస్తున్న విధానం ఏంటంటే, మేము చర్చికి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఒక చిల్లర కొట్టుండేది. అక్కడ చాలామంది వెళ్తూ వారి దగ్గరున్న రూ. 10 నోట్‌ని అక్కడ చిల్లర కొట్టులో ఇచ్చి, అది రూపాయలుగా మార్చుకొని, ఆ రూపాయలని వాళ్ళ కుటుంబంలో తలా ఒక రూ. 2, రూపాయి అలాగా మార్చుకొని కానుకలు వచ్చినప్పుడు అందులో వేసేవాళ్ళు. అలాగా కానుకలు ఇచ్చేవారు. ఆహ్, ఇప్పుడు రూపాయి స్థానంలో ఆ యొక్క అమౌంట్ మారిపోయింది. కానీ పద్ధతి మాత్రం అదే. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మనం కానుకలు ఎలా ఇవ్వాలి? లేక ఎంతివ్వాలి? అనే దానికి దేవుని వాక్యం ఏం చెప్తుందనేది చాలా మందికి తెలీదు. పాత నిబంధనలో దేవుడు ఒక అమౌంట్‌ని ఫిక్స్ చేసేసాడు. అదేమిటంటే, పదవ వంతు అనేది. పదవ వంతు అనే దాన్ని ఆయన ఇచ్చాడు. వారికి అనుగ్రహించాడు. ఈరోజు మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే, పదవ వంతు అనేది కనీస అంటే మినిమమ్ అమౌంట్. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఒక్క రూపాయిలో 10 పైసలు అనేది అది చాలా తక్కువ. మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే అది మినిమమ్ అమౌంట్. ఇది మనం గ్రహించాలి. కానీ క్రొత్త నిబంధనలోకొస్తే దేవుడు ఒక మినిమమ్ అమౌంట్‌ని ఫిక్స్ చేయలేదు. పాత నిబంధనలో చెప్పినట్లుగా ఆయన మినిమమ్ అమౌంట్‌ని ఆయన ఫిక్స్ చేయలేదు కానీ, ఒక ఒక విధానాన్ని మనకు తెలియజేశాడు. ఎలా ఇవ్వాలి అనే అనే దాన్ని మనం ఆలోచించినట్లయితే, అందులో మొదటిగా మనము ఆహ్, రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అక్కడ పౌలు గారు చెప్తూ ఉంటాడు. సహోదరులారా మాసిదోనియ సంఘమునకు
అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. 12 వచనానికి వెళ్దాం. 12 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఇలా చెప్తాడు. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరము. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే నంబర్ 1 మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సిద్ధపాటు కలిగి ఇవ్వాలి. ఇది మీరు గ్రహించండి. పౌలు గారు అంటాడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే. అలాగే 9వ అధ్యాయము మనము 2 వచనం నుండి 4 వచనం వరకు చదువుకుందాం. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన యెడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము. మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. ఇందులో విషయాలు చాలా ఉన్నాయి. మనం వాటిని తర్వాత ధ్యానిద్దాం. ఇందులో ప్రముఖంగా పౌలు గారు ఈ 4 వచనాల్లో పదే పదే ఉపయోగించిన మాట ఏమిటంటే సిద్ధ మనస్సు, సిద్ధపాటు. దేవుని సన్నిధికి లేక సంఘ ఆరాధనకు నేనెళ్తున్నాను. నేను ఎలా ఇవ్వాలి కానుకను అనేది మనము ముందుగానే సిద్ధపడాలి. సిద్ధపడాలి. నేను ఈ వారమంతా కష్టపడి పనిచేశాను. దేవుడు నాకు ఒక జీతాన్ని ఇచ్చాడు. లేక ఈ నెలంతా నేను కష్టపడి ఉద్యోగం చేశాను. దేవుడు నాకు జీతాన్ని ఇచ్చాడు. ఈ జీతంలో నేను ఎలా ఇవ్వాలి అనేది సిద్ధపాటు కలగాలి. ఇది గ్రహించండి. మనం ఏదైనా మ్యారేజ్‌కెళ్తాం, లేదా ఫంక్షన్‌కెళ్తాం. సిద్ధపాటు కలిగి ఎళ్తాం ముందుగానే. అక్కడ ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలా? మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. గిఫ్ట్ ఇస్తే ఎలాంటి గిఫ్ట్ తీసుకెళ్ళాలి? అది ఎంత ఖరీదైనదై ఉండాలి? అని చెప్పి మనం ముందుగానే ఆ గిఫ్ట్ కొని దాన్ని చక్కగా అందంగా ప్యాక్ చేయించి, ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్తాం మనం. అంటే దానికంటూ ఒక సిద్ధపాటుంది. మరి మనం ఆరాధనకెళ్ళి కానుకలివ్వటానికి ఏదైనా సిద్ధపాటుందా? లేక హడావుడిగా జేబులో ఉన్నది ఏదో లేకపోతే ఆహ్, మన చేతికొచ్చిన నోటేదో తీసుకొని ఇస్తున్నామా? లేక ముందుగానే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు లెక్కించి, అందులో నేను దేవునికి ఇంతివ్వాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఆ యొక్క నియమ ప్రకారము సిద్ధపడి అంటే మనం వెళ్ళేటప్పుడు స్నానం చేస్తాము. అది భౌతికమైన శరీర సిద్ధపాటు. మంచి బట్టలు ధరిస్తాము. అలాగే మన దగ్గరున్న బ్యాగు అవి తీసుకుంటాము. ఇవన్నీ సిద్ధపాటుతో కూడినవే. అందులో దేవునికి ఇచ్చే కానుక విషయంలో మనం సిద్ధపాటు కలిగున్నామా ఆలోచించండి. చాలామంది సిద్ధపాటు లేకుండానే దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నేను దేవునికి ఇస్తున్నాను అనే ఆలోచన చాలా మందికుండదండి. కానుకలు పడుతున్నారు కాబట్టి, కానుకలివ్వాలి కాబట్టి, ఆ టైంకి ఏదో మనకు తోచిందో, మనకు చేతికి వచ్చిందో మనం ఇస్తాం. అది సిద్ధపాటు కాదు. ఇది జాగ్రత్తగా గ్రహించండి. ఆరాధనలో మనం అన్ని విషయాలకు సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. కానుకలు ఇవ్వటానికి కూడా సిద్ధపాటు కలిగుండాలి. ఇక రెండో విషయం మీకు తెలియజేస్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము, రెండవ వచనం మనకి ఏమి నేర్పిస్తూ ఉంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ ఎలా ఇవ్వాలో అనే విషయాన్ని ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. 16వ అధ్యాయము, రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అంటాడు. అంటే పౌలు గారు ఈ పత్రిక రాస్తూ నేను మీ దగ్గర ఆహ్, ఆహ్, చందా కొరకు రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు మీరు హడావుడిగా కలెక్ట్ చేయొద్దు.
అలా కాకుండా నేను నేను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆదివారము మీరు ఆరాధనకు కూడుకున్నప్పుడు ఆరాధనలో ప్రతి వాడు ఒక సూత్రాన్ని కలిగి ఉండాలి. అందులో ఒకటి సిద్ధపాడాలి. రెండవది వర్ధిల్లిన కొలది. అంటే చాలామంది వారు, వారు వర్ధిల్లుతూ ఉంటారు. వారి ఆర్థిక అవసరాల్లో వర్ధిల్లుతూ ఉంటారు. వారి కుటుంబంలో వర్ధిల్లుతూ ఉంటారు. ఈ సంవత్సరాలు గడిచిపోయే కొంది వారి యొక్క వ అభివృద్ధి అనేది పెరిగిపోతూ ఉంటుంది. కానీ వారిచ్చే కానుక ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఇది గ్రహించాలి. చాలామంది ఆదివారం ఒక రూ. 10, ఒక రూ. 20, ఒక రూ. 100 ఎంతో సమ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ప్రతి ఆదివారం దాన్నే ఇస్తూ ఉంటారు. అది మారదిక ఎప్పుడు కూడా ఇంక అదే అమౌంట్. వారి పరిస్థితిలో వారి ఆర్థిక పరిస్థితి మారుతుంది. వారి కుటుంబ పరిస్థితి మారుతుంది. ఏటేటా వారు అభివృద్ధి చెందుతూ ఉంటారు. వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతూ ఉంటుంది. వారు భౌతికంగా ప్రమోషన్‌లు పొందుతూ ఉంటారు. వారి సాలరీ పెరగొచ్చు. వారి కూలి రేటు పెరగొచ్చు. అన్నీ పెరగొచ్చు. కానీ వారు దేవునికి ఇచ్చే దగ్గర మాత్రం వారు తాము వర్ధిల్లుతున్నాము అన్న సంగతిని మర్చిపోతుంటారు. దేవుడు వారిని వర్ధిల్ల చేస్తున్నాడు. కనుక వారు వర్ధిల్లుతున్నట్లే అంటే అభివృద్ధి చెందుతున్నట్లే వారు దేవునికిచ్చే కానుక కూడా వర్ధిల్లాలి. అది కూడా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన చాలా మందికి రాదు. వారు అభివృద్ధి మీద చాలా ఫోకస్ చేస్తారు. అయ్యో! ఎదుటివారు మంచి ఇల్లు కట్టుకున్నారు. మనం కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎదుటివాళ్ళు రీమోడలింగ్ చేశారు. మనం కూడా రీమోడలింగ్ చేయాలి. ఎదుటివాళ్ళు ఖరీదైన పెయింట్లు వేశారు. మనం కూడా వేయించాలి. ఎదుటివారి ఇంట్లో ఈ మధ్య ఏసీ పెట్టారు. మనం కూడా ఒక ఏసీ పెట్టాలి. ఎదుటివారు ఓ మంచి కారు కొన్నారు. మనం కనీసం సెకండ్ హ్యాండ్ కారన్నా కొనాలి. అంటే ఏం ఆలోచిస్తున్నాం మనం? అభివృద్ధిని ఆలోచించడం లేదా? మరి దేవుని యొక్క పరిచర్యలో మన పాత్ర ఏమిటి? మనం ఇచ్చే కానుకలో అభివృద్ధి కనపడుతుందా? స్థానిక సంఘంలో నెలవారీ కానుకలు ఎంత వసూలవుతున్నాయి? అందులో ఆ యొక్క అమౌంట్ అనేది పెరుగుతుందా? తగ్గుతుందా? కనీస అవసరతలు కూడా లేకుండా ఉందా? ఆలోచించాలి. నేను 3 విషయాలు 4 విషయాలు మీకు తెలియజేశాను. కానుకలు ఆదివారం మనం ఇచ్చే కానుకలు 4 పనులకు ఉపయోగపడాలి. పరిశుద్ధుల అవసరతల కొరకు, పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు, అలాగే తోటి క్రైస్తవుల సహాయం కొరకు, సువార్థికుని అవసరం కొరకు. కొన్నిసార్లు నేను ఒక సువార్థికుడిని అడిగాను. ఏమడిగానంటే, "ఏవండీ మీ కానుకలు ఎలా మెయింటైన్ చేస్తారంటే?" "ఏం లేదండి వచ్చిన కానుకలు వచ్చినట్టు నేను పట్టుకెళ్తాను." "అయ్యో! మరి అవి మొత్తం మీరే పట్టుకెళ్తే సంఘ అవసరతలకి ఏంటి" అంటే అతను చెప్పాడు. "ఏవండీ అసలు నా అవసరతలకే గడవట్లేదండి. ఇంక సంఘ అవసరతలు ఎలాగా?" అంటే మనం ఇచ్చే కానుకలు ఎలా ఉండాలంటే 4 పనులకు ఉపయోగపడాలి. అంటే ఒకటానికి కూడా ఉపయోగపడే పరిస్థితిలో లేవు. అంటే మనము దేవుని దగ్గర దేవుని ధనాన్ని దొంగిలించే వారిగా మిగిలిపోతున్నాం. ఆరాధించే ఆరాధించడానికొచ్చే క్రైస్తవుడు గుళ్ళను దోచే క్రైస్తవుడుగా ఉన్నాడు. కొరింథీ పత్రికలో అంటాడు ఆయన, "దొంగిలవద్దని చెప్పు నీవు, గుళ్ళను దోచెదవా?" అంటే మనమేమి అక్కడున్న ఆ కానుక పెట్టెను కొల్లగొట్టడం లేదు. కానీ, ఆ కానుక పెట్టెలో ఇవ్వవలసిన దానినంతా ఇవ్వకుండా, మనము సంఘ అభివృద్ధిని మనమే ఆటంకపరుస్తున్నాము. కనుక మనము సంఘంలో ఉన్న సహోదరులు అలాగే పెద్దలుంటే పెద్దలు, అలాగే సంఘంలో ఉన్న సహోదరులు సువార్థికునితో కలిసి ఆ కానుకలు లెక్కించాలి. ఆ కానుకలు ఎంతొస్తున్నాయి చూడాలి. అయ్యో! నా ఈ కానుకలు కనీసం మా సువార్థికుని ఓ ఇంటి అద్దె కొరకు కూడా సరిపోవటం లేదు. అతని కుటుంబం ఎలా పోషించబడాలి? మేము ఎంత తప్పు చేస్తున్నాం? ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం? దేవుని పని చేసే సువార్థికుడు ఎందుకు పస్తుండాలి? అతనికే ఇవి సరిపోకపోతే మరి ఇంకా జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా! సంఘం సోషల్ సర్వీస్ కూడా చేయాలని దేవుడు చెప్పాడు. మరి సోషల్ సర్వీస్ ఏం చేస్తున్నాము? అసలు పరిచర్య కొరకు ధనం ఎలా వినియోగించబడుతుంది? అనే ఆలోచన ఈరోజు స్వార్థ సంఘానికి లేదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక సంఘము కానుకలు ఇవ్వటం అనేది ఇన్ని పనుల కొరకు దేవుడు నియమించాడు. కనుక ఈ పనులన్నీ జరగాలి. ఈ పనులన్నీ జరగాలంటే మనం సిద్ధపాటు కలిగివ్వాలి. వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఇక మూడవది కలిమి కొలది ఇవ్వాలి అని పౌలు గారు చెప్పాడు. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము
12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ అంటాడు, "మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును." చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఆయన అంటాడు, ఆహ్, "శక్తికి మించి కాదు. నువ్వేదో ఆస్తులమ్మో, లేకపోతే అప్పులు చేసో నువ్వు దేవునికి ఇవ్వక్కర్లేదు. నీ కలిమి కొలదే. నువ్వెంత కలిగున్నావో, నీవు కలిగి ఉన్న దాని కొలదే ఇవ్వు. అంతేగాని శక్తికి మించి దేవుడు నిన్ను ఇచ్చి, నువ్వు అప్పులు చేసి, నేను సంఘానికి ఆరాధనకెళ్ళి, దేవుని కోసం ఇచ్చి అప్పుల పాలైపోయాను అనే అలాంటి పరిస్థితి నాకు తెలిసి ఎవరు కూడా బహుశా లేరు. ఇది ఆహ్, మనం చూడొచ్చు. కనుక దేవునికిచ్చి అప్పుల పాలైపోయే పరిస్థితిలో దేవుడు మనల్ని ఆజ్ఞాపించటం లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియమైన వారలారా, ఈరోజు భారతదేశంలో సువార్త జరుగుతుంది అంటే, ఆ సువార్త ఇంకా సజీవంగా బ్రతికి ఉంది అంటే, పరిచర్య ఇంకా ఉంది అంటే దానర్థం ఆహ్, ఇతర దేశాల నుండి మనల్ని ప్రేమించే సహోదరుల యొక్క సహాయం, ప్రేమతో కూడిన సహాయం, అలాగే భారతదేశంలో ఉన్న ఒక ఇంకా అనేక మంది నిస్వార్థపూరితమైన విశ్వాసులు, సేవకుల యొక్క ఆ యొక్క ప్రతిఫలమే ఇంకా భారతదేశంలో క్రైస్తవ్యం యొక్క మనుగడ, సువార్త యొక్క వ్యాప్తి జరగటానికి కారణం అవుతుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒకరోజు నేను ఆహ్, ఆహ్, కాకినాడలో జరిగే మీటింగుల కొరకు మా ప్రాంతంలో కందిపప్పు బాగా దొరుకుతాయి గాబట్టి, అది ఇస్తానని చెప్పి, వాటిని ఇవ్వడానికి నేను ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్ళాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత కందిపప్పు అప్పుడు బహుశా 30 కేజీలో, 40 కేజీలో నాకు గుర్తులేదు గానీ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సమయంలో ఒక తల పండిపోయి అంటే తెల్లగా హెయిర్ అంతా తెల్లగా అయిపోయింది. ఒక పెద్దాయన అక్కడ ఉన్నాడు. అతను ఆర్టీసీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆయన అడిగాడు. నన్ను చూడగానే "ఏవండీ మీరు పాస్టర్ గారా?" అన్నాడు. ఆయనకేం అర్థమైందో తెలీదు. "అవునండి" అన్నాను. ఏంటండి ఏ పని మీదొచ్చారు అంటే, "ఇదిగోండి నేను ఇది కాకినాడలో మీటింగులు జరుగుతున్నాయి. ఇవ్వటానికి వచ్చానండి. పార్సిల్ చేయాలండి" అంటే, "చాలా సంతోషం అండి. మనం దేవునికివ్వాలండి" అని చెప్పి ఆయన చెప్తూ అన్నాడు. "ఈ మధ్యనే నేను మా సంఘంలో చర్చ్ కడుతున్నారండి. బిల్డింగ్ కడుతున్నారు. అప్పుడు మా దగ్గర ఇవ్వటానికి ఏమి లేదు. ఆహ్, ఒక 30,00,000 ఖరీదు చేసే నా ఇంటిని నేను అమ్మి రూపాయితో సహా తీసుకొని వెళ్ళి ఇచ్చేశానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను దేవుని అద్దింట్లో ఉంటున్నానండి. నేను నా ఇంటిని అమ్మి నేను దేవునికి ఎందుకిచ్చానంటే, పరలోకంలో దేవుడు నా కోసం ఇల్లు కడుతున్నాడండి. ఆ ఇంటికి కొంత డబ్బు అవసరమై ఉంటది. ఆయనకు అవసరం కాబట్టి, ఇక్కడ నేనిస్తే ఈ డబ్బుతో ఆయన ఇల్లు కడతాడండి నా కోసం. నేను ఇక్కడ ఇంకేముంది మా వయసయిపోయింది. మా ఇద్దరి వయసు. ఏదో ఒక రోజు చనిపోతాం. మేమిక్కడ చనిపోగానే దేవుడు మా కోసం కట్టిన ఆ పరలోక గృహంలో మేము వెళ్తామండి అని చెప్పి చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకు చాలా సిగ్గనిపించింది. ఎందుకంటే నేను ఒక కందిపప్పు ఇచ్చే విషయంలోనే ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, మరి నేను ఒక సాధారణ విశ్వాసి, నేనొక సువార్థికుడిని. ఒక సాధారణ విశ్వాసి తన యొక్క ఇంటిని అమ్మి 30,00,000 ఖరీదు చేసే ఇంటిని రూపాయితో సహా తీసుకొని వెళ్ళి సంఘంలో స అందరి సమక్షంలో ఆయనకిచ్చాడు. నేను తర్వాత కనుక్కుంటే నిజంగానే అది జరిగిందన్న సంగతి తెలిసింది. ఈరోజు అతని హృదయం ఎంత విశాలం. ఒక సాధారణ విశ్వాసి. పెద్ద చదువు చదువుకున్నవాడు కూడా కాదు. అతని హృదయం దేవుని పట్ల ఎంత విశాలంగా ఉంది. అతడు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాడు అనే విషయాలు మనము అతని ఇచ్చిన ఆ విధానాన్ని బట్టి తెలుసుకోగలం. ఈరోజు మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే స్థానిక సంఘాల్లో కొన్ని చోట్ల చర్చి బిల్డింగులు వర్షం వస్తే కారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల సరైన ఫ్లోరింగ్ ఉండదు. కొన్నిటికి సరైన పెయింటింగ్ ఉండదు. కొన్ని చోట్ల సరైన మైక్ సిస్టమ్ ఉండదు. కొన్ని చోట్ల లైటింగ్ ఉండదు. కొన్ని చోట్ల ఫ్యాన్‌లు తిరగవు. చెడిపోతే బాగు చేయించే పరిస్థితి ఉండదు.
ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఎవరినైనా అడగాలి. ఇలాంటి ఆర్థిక పేదరికంలో సంఘాలు, సంఘ పరిచర్య ఈరోజు భారతదేశంలో నలిగిపోతా ఉంది. దానికి కారణం ఎవరు అంటే చాలామంది ఎవరి మీద తోసేస్తారు కాదు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులే ఆ యొక్క పరిస్థితికి కారణం. ఇది మనం గ్రహించాలి. సమర్పణ కలిగిన త్యాగపూరితమైన విశ్వాసులను మనం చూసినట్లయితే కొన్ని చోట్ల వారి గృహాల కంటే కూడా వారి చర్చి బిల్డింగులు చాలా, చాలా అందంగా, చాలా సౌకర్యవంతంగా, చాలా ఇదిగా ఉంటాయి. దాని వెనకాల వారి యొక్క దేవుని ప్రేమ కనపడుతుంది. అయ్యో! ఈ సంఘం ఎంతగా దేవుని ప్రేమిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మనము దేవునికి అప్పులు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కలిమి కొలది మనం కలిగిందిస్తే చాలు. ఇది మనం గ్రహించాలి. తరువాత మనం ఆలోచించినట్లయితే నాలుగవదిగా ధారాళముగా ఇవ్వాలి. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా మీరు చూడండి. పిసినితనం అనే దానికి అంటే వ్యతిరేకమైన పదం ఏమిటంటే ధారాళము. ధారాళముగా అనే దానికి వ్యతిరేక పదం ఏంటంటే పిసినితనం. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనం ఎలా ఇవ్వాలంటే ధారాళముగా ఇవ్వాలి. మీరు చూడండి ఏదైనా వివాహాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అస్సలు రాజీ పడే పని లేదండి. అసలు ఈ ఊర్లో ఎవరు కూడా ఇలాగ చెయ్యలేదు అనుకునేటట్లుగా ధారాళంగా డబ్బు ఖర్చు పెడదాం. ఎంతైనా ఖర్చు పెడదాం అనుకుంటూ ఉంటారు కదా! ఒక్క రోజు వివాహం కోసం లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాం. కానీ శాశ్వతంగా జరిగే దేవుని పరిచర్య కొరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఆలోచించండి. ప్రియమైన వారలారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని దగ్గరకొస్తే వచ్చేసరికి నీవు ధారాళతను వదిలిపెట్టి పిసినితనాన్ని ఉపయోగిస్తున్నావేమో, నువ్వు పిసినారైపోతున్నావేమో ఆలోచించు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ధారాళముగా అనేది మనము ఆ మాట గొప్ప మాట. ధారాళముగా మనము దేవునికి ఇవ్వాలి. కనుక ఈ విషయాలు మనం గమనించినట్లయితే దేవునికి ఎలా ఇవ్వాలి అనే విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాం. కనుక ఇంకా కొన్ని విషయాలు మిగిలిపోయినాయి దేవుని చిత్తమైతే. తదుపరి ఈ యొక్క వేదిక మీద మనము ఈ విషయాలు నేర్చుకుందాం. కనుక క్రైస్తవులంగా మనం దేవునికి ఎలా ఇస్తున్నామో, ఆ ఇచ్చే దాంట్లో ప్రేమ పరీక్ష ఉంది. దేవుడు నువ్వెంత ప్రేమిస్తున్నావో నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇది గ్రహించాలి. ఒక విధవరాలు తన బిడ్డను ప్రేమించే దానికంటే దేవుని ప్రేమించింది. మీరు ఇది గ్రహించాలి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆమె ఒక అన్యురాలు. సీదోను జాతికి చెందినది అన్యురాలు. అక్కడ యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో మాట్లాడుతూ, ఇశ్రాయేలులో కరువు వచ్చినప్పుడు ఏలియా ఇశ్రాయేలులో ఉన్న ఏ విధవరాలి ఇంటికి వెళ్ళలేదు గానీ, సారెపతులో ఉన్న అన్యురాలైన విధవరాలి ఇంటికెళ్ళాడన్నమాట. యేసుప్రభు వారు ఆ మాటను ఆయన ఎత్తి చెప్పాడు. ఇశ్రాయేలులో ఏ ఇల్లు లేదా, ఏ విధవరాలు లేదా ఆయన్ని పోషించడానికి. సారెపతుకి ఎందుకు దేవుడు పంపించాడు అంటే, అక్కడ విధవరాలి హృదయాన్ని దేవుడు చూశాడు. ఆమె దేవుని ప్రేమించే మనసు కలిగిందని చూశాడు. ఈరోజు ప్రియమైన వారలారా నీకా మనస్సుంటే, నువ్వు ప్రేమిస్తూ ఉంటే నువ్వెంతలా ప్రేమిస్తావు? నీ భార్య కంటే, లేక నీ భర్త కంటే, లేక నీ బిడ్డల కంటే, లేక నీ అవసరతల కంటే ఎక్కువగా దేవుని అవసరతను ప్రేమించే విశ్వాసిగా, ఒక సువార్థికుడిగా, ఒక క్రైస్తవుడిగా నీవున్నావా? నువ్వు ఆలోచించు. కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ రోజు దేవుడు బహుశా నాతో ఆ పెద్దాయనతో ద్వారా మాట్లాడాడేమో అనుకున్నాను. ఆ తర్వాత నా జీవితంలో కూడా నేను నా దేవుని కొరకు ఇవ్వాలి అనే ఆ పరిస్థితి దేవుడు నా ముందు పెట్టాడు. నేను ఇల్లు కట్టుకోవాలి అనుకోని కొనుక్కున్న స్థలాన్ని నా దేవుని యొక్క పరిచర్య కొరకు ఇచ్చేసి అందులో బిల్డింగ్ కట్టేశాను. అక్కడ ఆ పెద్దాయన యొక్క ప్రేరణ నా హృదయంలో స్థిరంగా నాటుకుపోయింది. మరలా వెళ్ళినప్పుడు ఆయన కనిపించలేదు. ఆయన ఏమయ్యాడో తెలీదు. ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉండగా, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు బాధ్యస్థుడు అయున్నావు. నీకు బాధ్యత ఉంది. ఎవరైతే దేవునికి ఇచ్చే విషయంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారో వారిని దేవుడు క్షమించడు.
ఎవరు బాధ్యతాయుతంగా దేవునికి ఇస్తారో, దేవుడు వారిని అంతకంతకు రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. బహుశా ఈనాడు నీవు ఆశీర్వాదాలు పొందే స్థితిలో లేవు అంటే, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో బహుశా నువ్వు దేవునికి వేరుగా ఉన్నావేమో ఆలోచించి, ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకొని, దైవ చిత్తానుసారంగా దేవునికి ఇచ్చే ఆ విధానాన్ని నేర్చుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.